ఇది ఇది ఎక్కడొచ్చింది ఈయన అతవలే రామ్దాస్ అతవలే ఎక్కడో ఒక చోట ఒక మాట మాట్లాడిండు, నచ్చింది. కానీ ఇదే ఇవాళ చర్చ జరుగుతుంది. రామ్దాస్ అతవలే ఒక మాట మాట్లాడిండు. మహారాష్ట్ర నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, ఆయన సొంత పార్టీ ద్వారా గెలుస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఒక మాట మాట్లాడిండు. ఆయన మాట మాట్లాడుతూ పాకిస్తాన్ పైన యుద్ధం తప్పదు అనేటువంటి ఒక మాట మాట్లాడిండు. పాకిస్తాన్ పైన యుద్ధం తప్పదు అనేటువంటి ఒక మాట మాట్లాడిండు. అది ఎక్కడో చూసిన నేను. ఇది రామ్దాస్ అతవలే మాట్లాడినటువంటి మాట, పాకిస్తాన్ పైన యుద్ధం తప్పదు. ఎక్కడో ఒక చోట వచ్చింది, అది రాకపోయింటే ఇంకా పాకిస్తాన్తో యుద్ధం తప్పదు. కేంద్ర మంత్రి అతవలే రియాసీ జిల్లాలో ఉగ్రవాద దాడిపైన సీరియస్ అనేటువంటి ఒక మాట మాట్లాడాడు. ఇక్కడ వచ్చింది. జమ్మూ కాశ్మీర్లో రియాసీ జిల్లాలో జరిగిన ఉగ్రవాద దాడిలో 9 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర మంత్రి రామ్దాస్ అతవలే తీవ్రస్థాయిలో స్పందించారు. మోడీ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే దేశ పౌరులకు కేంద్రాన్ని భయాందోళనకు గురి చేయడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన దాడిగా అభివర్ణించారు. కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదం అంతమైందని, ఇలాంటి ఘటనలు మళ్లీ కొనసాగితే పాకిస్తాన్తో భారత్ యుద్ధం చేయక తప్పదని వ్యాఖ్యానించారు. కేవలం భయాన్ని సృష్టించడానికే ఈ తరహా దాడులు పాల్పడుతున్నారని, పీఓకే ద్వారా భారత్లోకి ప్రవేశిస్తున్నారని, ఉగ్ర ఘటనలు పునరావృతమైతే పీఓకేను భారత్ ఆక్రమించుకోవాల్సి వస్తుందని అవసరం వస్తుందని చెప్పారు. దీనిపై మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రామ్దాస్ అతవలే చెప్పారు. సమంత, రకుల్ ప్రీత్ సింగ్, మహేష్ బాబు బిడ్డ, ఆమె పేరేందో ఉండే, మహేష్ బాబు బిడ్డ, ఇట్లా ఒక 60-70 మందో 100 మందో దేశంలో సెలబ్రిటీలు అనుకునేటువంటి కుక్కలు, సెలబ్రిటీ అనుకునేటువంటి కుక్కలు పాలస్తీనాలో రఫాలా జరిగితే ఆల్ ఐసాన్ రఫా అని చెప్పారు కదా, ఇవాళ ఆల్ ఐసాన్ రియాసీ అని ఎందుకు రాయలేదురా భయ్? ఆల్ ఐసాన్ రియాసీ భారతదేశంలో, మన కాశ్మీర్లో, మన భారతీయులకు సంబంధించినటువంటి భక్తులు వైష్ణోదేవి ఆలయానికి పోతుంటే ఉగ్రవాదులు కాల్పులు జరుగుతుంటే ఏ కలుగులో బన్నారు మీరు? ఇవాళ ఏమైంది మీ సెక్యులరిజం? పాలస్తీనాలో ఎవడో చచ్చిపోతే ఆ 2 దేశాలు వాళ్ళు కొట్టుక చస్తుంటే ఆల్ ఐసాన్ రఫా చిన్నపిల్లలు చచ్చిపోయారు, ఈడ కూడా చిన్నపిల్లగాడే చచ్చిపోయిండు. పాకిస్తాన్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో కూడా ఒక చిన్నపిల్లగాడే చచ్చిపోయిండు. అంటే మీరు ఈ దేశంలో ఉన్నటువంటి దేశద్రోహులు, 10 రూపాయలు ఇస్తే దేశానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడేటువంటి కుక్కలు మీరంతా. దేశ వ్యతిరేక కుక్కలన్నీ కూడా ఇవాళ మాట్లాడాలి. ఈ దేశంలో ఉగ్రవాద దాడి జరిగితే, ఉగ్రవాదులు కాల్పులు జరిగితే ఒక్కరు కూడా సెక్యులరిజం పేరుతోటి ఎందుకు వ్యతిరేకంగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు? అంటే మీరంతా ఈ రియాసీ మీద ఉగ్రవాదానికి వ్యతిరేకంగా స్పందించని వాళ్ళంతా కూడా ఏది అంతకుముందు సెక్యులరిజం పేరుతో పాటలు పాడిన కుక్కలన్నీ కూడా ఇవాళ ఈ ఉగ్రవాద వ్యతిరేకానికి మాట్లాడకపోతే మీరంతా కూడా దేశద్రోహులే. ఈ దేశంలో బతకడానికి మీకు ఏమాత్రం అర్హత లేనటువంటి వాళ్ళే. నిన్న ఆల్ ఐసాన్ రఫా అని పెట్టినటువంటి కుక్కలన్నీ కూడా వాళ్ళు సెలబ్రిటీలు కాదు, నా మీద పరువు నష్టం దావా వేసినా నేను సిద్ధంగా ఉన్నా. ఆల్ ఐసాన్ రఫా అని పెట్టినటువంటి కుక్కలందరూ కూడా ఈరోజు ఆల్ ఐసాన్ రియాసీ అనేటువంటి పెట్టకపోతే మరి ఇవాళ ఇన్ని మీడియాలన్నీ కూడా ఆల్ ఐసాన్ రఫా అని చర్చ జరుగుతుందని, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇంత చర్చలు జరుగుతున్నాయని మీడియా రాసింది కదా. మరి ఈ దేశంలో ఉగ్రవాద దాడి జరిగి ఒక చిన్న పిల్లవాడిని చంపేస్తే, ఆ బస్సు పైన ఆ డ్రైవర్ పైన కాల్పులు జరిగితే, ఆ బస్సు పై లోయలో పడితే 9 మంది చచ్చిపోతే, ఏది వైష్ణోదేవి ఆలయానికి పోయి వస్తున్నటువంటి భక్తులపైన దాడులు జరిగితే ఏ ఒక్కరు కూడా ఎందుకు స్పందించలేదు? ఏ ఒక్కరు కూడా ఎందుకు స్పందించలేదు? ఏమైంది మీ సెక్యులరిజం? ఏమైంది మీ మానవత్వం? చిన్న పిల్లలు రఫాలో చచ్చిపోయినరు, కానీ అంతకుముందు హమాస్ తీవ్రవాదులు 500 మందిని ఇజ్రాయెల్లో పొట్టన పెట్టుకుంటేనేమో మీకు ఎవ్వరికి బాధ కలగలేదు, ఆ ప్రాణాలకు విలువ లేదు. కేవలం పైసల కోసం అసిద్ధాన్ని కూడా తినేటువంటి సెలబ్రిటీలు వీళ్ళంతా. అంటే మీరు ట్వీట్లో పెట్టండి, మీరు అసిద్ధాన్ని తినుకుంటా ఒక ఫోటో ట్వీట్ చేయండి, మీకు $100 ఇస్తామంటే ఇవాళ ఆల్ ఐసాన్ రఫాను పెట్టినటువంటి వాళ్ళంతా కూడా రేపు అసిద్ధాన్ని తినడానికి కూడా సిద్ధంగా ఉంటారు. చెప్పడానికే సిగ్గుగా ఉంది మీ గురించి మాట్లాడడానికి. మీరు సెలబ్రిటీలు, మీరు సినిమాలు చూస్తే, మీరు సినిమాలు తీస్తే మేము చూసి మా డబ్బులు తగలబెట్టుకోవాలన్నా మీకోసం? ఇది దేశం మీద ప్రేమ లేనటువంటి కుక్కలన్నీ మాట్లాడేటువంటి పద్ధతి. ఎస్, బాధగా ఉంది, ఆ పదాన్ని వాడడం నాకు ఇబ్బందిగా ఉంది.
కానీ దేశం కోసం మాట్లాడినటువంటి మీడియాలో ఉండడం ఎందుకు, దేశం కోసం మాట్లాడలేనటువంటి ఈ సెలబ్రిటీలు ఉండడం ఎందుకు, దేశం కోసం మాట్లాడడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదే ఇవాళ? ఈ దేశంలో జరిగింది కదా ఉగ్రవాద దాడి, ఈ దేశ పౌరుల మీద దాడి జరిగింది కదా, మరి ఎందుకు మీరు మాట్లాడలేదు? దానికి తప్పెవరిది? దానికి తప్పెవరిది? ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది ఎవడు? ఆ ఉగ్రవాదులు ఎవడు? ఇవాళ సెక్యులరిజం పేరు మీద మాట్లాడేటువంటి కుక్కలన్నీ కూడా మాట్లాడాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. ఆల్ ఐస్ ఆన్ రఫా అన్నవాడు ఆల్ ఐస్ ఆన్ రియాసీ అని ఎందుకు పెట్టలేదు ఇవాళ? మొన్న కూడా అనుకున్నాం, పాకిస్తాన్లో హిందువుల మీద, బంగ్లాదేశ్లో హిందువుల మీద నానా యాగి జరుగుతుంటే 20% ఉన్న హిందువులు ఇవాళ 1% పడిపోయి ప్రతిరోజు హిందూ అమ్మాయిల మీద రేప్ జరుగుతుంటే పాకిస్తాన్లో ఏ ఒక్క కుక్క స్పందించలేదు. కానీ ఇవాళ రఫా మీద మాట్లాడితే ఒక టూల్ కిట్ పెట్టి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని డాలర్లు ఇస్తే డాలర్లకు సొంత కుటుంబాలను అమ్ముకునేటువంటి సెలబ్రిటీలు వీళ్ళంతా. ఆల్ ఐసాన్ రఫాన్ పెట్టిన వాళ్ళందరూ కూడా దేశద్రోహులే. భారతదేశంలో ఉండి ఆల్ ఐసాన్ రఫాన్ పెట్టినటువంటి వాళ్ళు ఇవాళ ఆల్ ఐసాన్ రియాసీ అని పెట్టకపోవడం అంతా కూడా దేశద్రోహం కిందికి వస్తుందా రాదా అనేటువంటిది దేశ ప్రజలారా ఆలోచించండి. దేశ లౌకికవాదం పేరుతోటి జరుగుతున్నటువంటి కుట్రలో ఈ దేశంలో ఉన్నటువంటి ధర్మం పైన దాడి జరుపుతూ ఈ దేశం మీద యుద్ధాన్ని ప్రకటించేటువంటి వాళ్లకు మద్దతు ప్రకటించేటువంటి కుక్కలు ఉన్నటువంటి కాలం. వాళ్ళందరినీ కూడా సమంతతో పాటు, రకుల్ ప్రీత్ సింగ్తో పాటు ఇంకెవరో వాళ్ళందరి సినిమాలను బహిష్కరించాలి. ఇవాళ డ్రగ్స్ తీసుకున్నటువంటి హేమ ఎంత తప్పు చేసిందో అంతకు 1,00,000 రెట్లు వీళ్ళందరూ కూడా తప్పు చేసినటువంటి వాళ్ళే. హేమను ఎట్లయితే బహిష్కరించిందో ఆల్ ఐసాన్ రఫాన్ పెట్టినటువంటి వాళ్ళందరినీ కూడా బహిష్కరించాలి. ఇదంతా కూడా ప్రజాస్వామ్యము, మా స్వేచ్ఛ, మాట్లాడేటువంటి స్వేచ్ఛ, అభిప్రాయాన్ని పంచుకునేటువంటి స్వేచ్ఛ. ఏం అభిప్రాయం రా నాయనా నీకు సంబంధం లేని రఫా మీద ప్రేమ ఉంటుంది కానీ నీకు సంబంధం ఉండి ఈ దేశంలో తిండి పెడుతున్నటువంటి దేశం మీద మాట్లాడడానికి మాత్రం నోరు రాదా? ఇదా మీరు చేస్తున్నటువంటిది? ఇందుకేనా ఈ దేశం మీద మాట్లాడేటువంటి వాళ్ళు ఎవడున్నాడు? ఏ మీడియా రాదు. ఇవాళ మీడియా అంతా మూగబోతుంది. ఇది కూడా అంతే. ఇది కూడా అంతే. ఈయనెవరు? స్వరూపానంద స్వామి మీద మాట్లాడినటువంటి వాళ్ళు, స్వరూపానంద మాట తప్పిండు, మడమ తిప్పిండు, ఆయన చంద్రబాబు ఆయనను పొగిడిండు, ఈయనను పొగిడిండు. కానీ అదే మిగిలినటువంటి వాళ్ళు పొగిడిన దాన్ని ఎక్కడైనా రిపోర్ట్ చేసేయగలిగిరా? స్వరూపానంద ఇటు మాట్లాడిండు, కానీ మతం పేరు మీద ఓట్లు అడిగినటువంటి వాళ్ళ గురించి ఇవాళ మా మతంలో ఉన్నటువంటి దేవుణ్ణి కాదని ఇంకో దేవుని దగ్గర పోయినందుకే ఆయనకు తగిన శాస్తి జరిగిందనేటువంటి దానిపైన ఎక్కడ కూడా మీడియాలో రిపోర్ట్ రాలేదెందుకు? ఈ ఒక్క పేపర్ మీదనో ఏ ఒక్క పేపర్ మీదనో కాదు. జర్నలిజం అంటే నీతి సూత్రాలను వల్లవేసేటువంటి వాళ్ళు, జర్నలిజం అంటే అందరికీ సమభాగం అని చెప్పుకునేటువంటి వాళ్ళు, జర్నలిజం అంటే బాధితులకు మాత్రమే అవకాశం ఇవ్వాలని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎందుకు అని మాట్లాడరు? ఎందుకు ఇవాళ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదులు జరిపినటువంటి కాల్పులపైన ఎందుకు ఇవాళ జర్నలిజం రాదు? ఎందుకు కొవ్వొత్తుల బ్యాచ్ బయటికి రాదు? ఎందుకు సెక్యులరిజం అని చెప్పేటువంటి వాళ్ళు అరే భయ్ వాళ్ళు వైష్ణోదేవిని పూజించుకునేటువంటి హక్కు ఉన్నది, పోయి కాల్చినటువంటి వాళ్ళను కాల్చి పారేయాలి, వాళ్ళకు మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళను కాల్చి పారేయాలని ఏ ఒక్క సెక్యులరిస్ట్ కూడా వాళ్ళు ఎందుకు బయటికి రాలేదు? అదే వైష్ణోదేవి వాళ్ళు కాకుండా, భక్తులు కాకుండా అది ఇంకెక్కడో దర్గాల్లో, ఇంకెక్కడో క్రిస్టియన్ మిషనరీల్లో జరిగి ఉంటే ఇవాళ ఎంతమంది దేశం మీద గగ్గోలు పెట్టేటువంటి వాళ్ళు, మైనార్టీలకు హక్కులు లేవా, మైనార్టీలకు రక్షణ లేదా అని ఇతర వాళ్ళపైన ఎందుకు రాలేదు? ఇగో ఇది జరగాల్సినటువంటిది. ఈ దేశం సొమ్ము తిని పథకాలు తీసుకొని, సంక్షేమ పథకాల పేరు మీద తీసుకొని, ప్రభుత్వానికి సంబంధించిన అన్ని లబ్ధి తీసుకొని కేవలం తమ మతానికి మాత్రమే ఓటేసుకునేటువంటి వాళ్ళ గురించి మాట్లాడేటువంటి వాళ్ళు, ఉగ్రవాదానికి మద్దతు తెలిపేటువంటి వాళ్ళు రియాసీ అనేటువంటి ఘటనపై ఎందుకు స్పందించలేదు? ఏ ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదు? ఏ ముఖ్యమంత్రి కూడా ఎందుకు స్పందించలేదు ఈ విషయం పైన? ఇది పెద్ద విషయం కాదా? దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం లేదా? సెలబ్రిటీని అనుకుంటే వాళ్ళు స్పందించాల్సినటువంటి అవసరం లేదా? ఇందుకే ఈ దేశం బాగుపడదని చెప్పడానికి, ఈ దేశంలో తినేటువంటి వాళ్ళు తమ స్వార్థం కోసము ₹1 ఇస్తే ఉగ్రవాదానికి కూడా ఓటేసేటువంటి కుక్కలు ఉన్నారు. ప్రజల గురించి మాట్లాడేటువంటి వాళ్ళ గురించి కాదు, ప్రజలను తప్పబట్టడం కాదు.
ఒక్క రూపాయి కోసం, తిండి కోసం ఈ దేశాన్ని బలిపెట్టేటువంటి వాళ్ళకు కూడా ఓటేస్తారు. రేపు పొద్దుగాల ఇంటికి ఒక 5,000 ఇస్తే, ఇంటికి ఒక 5,000 ఇచ్చేస్తే రేపు మిమ్మల్ని చంపే ఉగ్రవాది కోటేమైనా ఓటేస్తారు. అది ఈ దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం. ఇవి ఈరోజు ఉన్నటువంటి వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు, విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.